సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మన కార్తికేస్ అకాడమీ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు డైలీ న్యూస్ అనాలిసిస్ చూద్దాం. ముఖ్యంగా మీరు హిందూ పేపర్ని చదివేటప్పుడు ఎక్కువ సమయాన్ని న్యూస్ పేపర్లో కొన్ని సందర్భాల్లో అన్నెసరీ ఈవెంట్స్ అని కవర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చెప్పేటువంటి ఈ కార్తికేయ డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ అనాలిసిస్లో యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ టీజీపీఎస్ ఉపయోగపడే విధంగా మంచి కంటెంట్ తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ మీకు ఈ ఆర్టికల్ చూడండి. ఇండియా అండ్ మారిషస్ నాట్ జస్ట్ పార్ట్నర్స్ బట్ అ ఫ్యామిలీ. సో మోడీ గారు ఇచ్చినటువంటి ఒక స్పెషల్ స్టేట్మెంట్ ఇది. మరి దీనికి సంబంధించినటువంటి తప్పనిసరిగా అటు ప్రిలిమ్స్ కానవచ్చు, మెయిన్స్ కానవచ్చు, ఒక టాపిక్ అయితే కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా కాంటెక్స్ట్ కవర్ చేస్తున్నాను. సో ఈ కాంటెక్స్ట్ ఏ సందర్భంలో చెప్పడం జరిగింది, ఈ సాగర్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఇండియాస్ నైబర్హుడ్ పాలసీలో ప్రధానంగా ఈ మారిషస్ అనే కంట్రీ మనకి ఎంతవరకు ఎంగేజ్ అయి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. సో సెప్టెంబర్ 2025 జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, దాంట్లో ఇండియా మరియు మారిషస్ మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి కూడా ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. అలాగే కొలాబరేషన్స్లో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్లో అతి ముఖ్యమైనది ఈ హైడ్రోగ్రఫీ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, మిషన్ కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ మారిషస్ అఫీషియల్స్ కూడా మనకి ఇప్పుడు ఎంసీక్యూలో కనిపిస్తుంది. సో సింబాలిక్ మెసేజ్ ఒకసారి మనం చదవాల్సి ఉంటుందండి. అలాగే స్టాటస్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సాగర్ డాక్టర్ అంటే ఏంటి, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఏంటి, జన్ ఔషధి కేంద్రాస్ అంటే ఏంటి, మిషన్ కర్మయోగి. సో ఈ విధంగా మనం కార్తికేస్ అకాడమీ కవర్ చేసినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ ఒక డాక్యుమెంట్గా మీకు అందించడం జరుగుతుంది. అభ్యర్థులు చక్కగా డాక్యుమెంట్ మొత్తాన్ని చదవండి అండ్ దీనికి తగ్గట్టుగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ ఇస్ రిలేటెడ్ టు ఆప్షన్ ఏ వాటర్ కన్జర్వేషన్, ఆప్షన్ బి కెపాసిటీ బిల్డింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఆప్షన్ సి డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఆప్షన్ డి హెల్త్ ఇన్సూరెన్స్. కాబట్టి మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ అంటే ఏమిటి, ఆల్రెడీ మనం ఇక్కడ హెడ్డింగ్ చూసాం కదా. మిషన్ కర్మయోగి అనే కాన్సెప్ట్లో మనం తీసుకోవాల్సింది మిషన్ కర్మయోగి ఏ నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వెంట్స్ ఇన్ ఇండియా అండ్ నౌ ఇట్ ఈస్ ఎక్స్టెండ్ టు మారిషస్ అన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థులు గుర్తుపట్టండి. ఇక మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వద్దామండి. సో ఇక్కడ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానవచ్చు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మెయిన్స్ క్వశ్చన్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ఎక్కడో ఉన్నటువంటి టాపిక్స్ని ప్రిపేర్ అయ్యే కన్నా డైలీ హిందూ పేపర్ వచ్చే టాపిక్స్ తీసుకుంటేనే చాలా టాపిక్స్ కవర్ అయిపోతాయి. సో క్వశ్చన్ తీసుకుందాం. వాల్యుయేట్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మారిషస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా సాగర్ ప్రోగ్రామ్ అండ్ ద నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. సో కాబట్టి అభ్యర్థులు మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, దాంట్లో మెయిన్స్కి తప్పనిసరిగా కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్తో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్స్ అనేవి తప్పనిసరిగా అడుగుతాడు. కాబట్టి ఇది ఐఆర్లో కూడా చాలా ఇంపార్టెంట్గా కవర్ చేసుకోవచ్చు. ఇక ఏపీఎస్సీ గ్రూప్ 1 కవర్ చేసుకున్నాం, టీజీపీఎస్సీ గ్రూప్ 1 కవర్ చేసుకున్నాం. మీరు మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తప్పనిసరిగా ఇలాంటి టాపిక్స్ని తీసుకుని ప్రాక్టీస్ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి ప్రతిరోజు మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రిలిమ్స్కి ఉపయోగపడేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాము, బట్ ఎంసీక్యూగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక మెయిన్స్కి సంబంధించి కూడా డైలీ ఆన్సర్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇంకా రెండోకి వద్దామండి. సో ఫస్ట్ ట్రై సర్వీస్ ఆల్ విమెన్ సర్కమ్ నావిగేషన్ సైలింగ్ ఎక్స్పెడిషన్ ఫ్లాగ్డ్ ఆఫ్. సో ఇది మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్సే. సో విమెన్ ఎంపవర్మెంట్లో ఒక టాపిక్గా మనం చదువుకోవచ్చు. సో నారీ శక్తి అనే కాన్సెప్ట్లో కూడా మనం చదువుకోవచ్చు. దీన్ని సముద్ర ప్రదక్షిణ అనేటువంటి టైటిల్ తోటి ఒక ఆర్టికల్ అయితే కవర్ అవ్వడం జరిగింది. వీటి గురించి ఒకసారి మీరు చూడొచ్చు. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సముద్ర ప్రదక్షిణ అంటే ఏమిటి, సో ఐఏఎస్వి త్రినేత్రి అంటే ఏంటి, త్రినేవి. నెక్స్ట్ రూట్ అనే కాన్సెప్ట్ ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ జెండర్ ఎంపవర్మెంట్ అండ్ నారీ శక్తి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంటెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో జెండర్ ఎంపవర్మెంట్ అండ్ నారీ శక్తి అనే కాన్సెప్ట్. నెక్స్ట్ జాయింట్నెస్, నేషనల్ సెక్యూరిటీ, సెల్ఫ్ రిలయన్స్, టెక్నాలజీ అండ్ సింబాలిజం ఇన్ ఇండియా ఫర్ గ్లోబల్ విజన్. ఇక కంక్లూషన్కి వస్తాం. సో ఈ కంటెంట్ ఎలాగా మనం మెయిన్స్లో రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ ఓరియంటేషన్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు సముద్ర ప్రదక్షిణ ఎక్స్పెడిషన్ 2025. సో there are 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆల్ విమెన్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పెడిషన్ అండర్టేకెన్ బై ద ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీయే కాదా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రెండో స్టేట్మెంట్, ద ఎక్స్పెడిషన్ ఈస్ ద వరల్డ్ ఫస్ట్ ట్రై సర్వీస్ ఆల్ విమెన్ సైలింగ్ నావిగేషన్స్. సో స్టేట్మెంట్ 2 ఇస్ రైట్.
The voyage is being carried out on an indigenously built vessel named Triveni. సో స్టేట్మెంట్ 2 ఇస్ 3 ఇస్ ఆల్సో రైట్. సో స్టేట్మెంట్ 2 అండ్ 3 తెలిసినప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ కొన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు, తీసేయచ్చు, ఈ 3 ఉంచొచ్చు. నెక్స్ట్, ద రూట్ ఇంక్లూడ్స్ క్రాసింగ్ ది ఈక్వేటర్ ట్వైస్ అండ్ రౌండింగ్ ద 3 గ్రేట్ కేప్స్. సో ఇది కూడా కవర్ చేస్తుంది. సో ఆప్షన్ 2, 3, 4 ఇది ఆన్సర్స్ గుర్తుపట్టాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఈ టాపిక్ని చదివినట్లయితే ఇంట్రడక్షన్లోనే మీకు కాంటెక్స్లో మీకు తెలిసిపోతుంది. సో ఇండియా has been increasingly promoted women participation in the defense forces, reflecting its commitment to a gender equality and military modernization. So here, this is the inter-service cooperation and India's self-reliance and defense technology, while also projecting the country's global maritime vision. సో ఈ ప్రోగ్రామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఏంటి అంతా కూడా దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఒకసారి వాటిని క్లియర్ కట్గా చదివితే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది మన సెకండ్ టాపిక్ అండి. ఇక మెయిన్స్ క్వశ్చన్ వచ్చేయండి. మెయిన్స్ క్వశ్చన్స్కి వద్దాం. ద రీసెంట్లీ ఫ్లాగ్డ్ ఆఫ్ సముద్ర ప్రదక్షిణ, ద వరల్డ్ ఫస్ట్ ట్రై సర్వీస్ ఆల్ విమెన్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పెడిషన్ is seen as a milestone in the gender empowerment and military jointness. So discuss its significance for India's defense preparedness and gender equality and global image. ఇది కూడా మీరు యూపీఎస్సీ కానవచ్చు, ఏపీఎస్సీ, టీజీపీఎస్కి చాలా చక్కగా రాసుకోవచ్చు. క్వశ్చన్ ఏంటి అని తెలిసింది అనుకోండి, వాటి మీద మనం ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ ఉంటుంది. మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైనే ఉంది కాబట్టి మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ కంప్లీట్ డాక్యుమెంట్ అంతా కూడా మీకు అక్కడ అవైలబిలిటీగా ఉంటుంది. ఫ్రీ స్టడీ మెటీరియల్ అనే సోర్సెస్లో మనకి టాపిక్ అనిపిస్తుంది. దయచేసి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఒక జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో క్లియరింగ్ ద ఫాగ్ నీడ్ ఫర్ రివైజ్డ్ స్ట్రాటజీస్ అగెనిస్ట్ ఏడిస్ మస్కిటోస్. ఇటీవల మస్కిటోస్ గురించి వాటి గురించి మనకి ఎక్కువగా న్యూస్ కనిపిస్తుంది. అదేవిధంగా మలేరియా కానవచ్చు, టైఫాయిడ్ కానవచ్చు, జైకా, డెంగ్యూ ఇలాంటి అనేక రకాల వ్యాధులకు సంబంధించినటువంటి ప్రధానమైన కారణం ఏ టైప్ ఆఫ్ మస్కిటోస్ అనే విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తుపట్టి వాటికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలి. సో ఒకసారి చూడండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిసీజెస్, డెంగ్యూ అంటే ఏంటి, జైకా వైరస్ అంటే ఏంటి, చికెన్ గున్యా అంటే ఏంటి, సో ఏడిస్ ఎజిప్టి అనేటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి మస్కిటో వలన కలిగేటువంటి వ్యాధులు ఏంటో కూడా మనం చూడాలి. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఏం తెలియజేస్తుంది ఇది కూడా ఒకసారి కవర్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 21 డిపిఎస్పి, నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ గురించి వాటి గురించి కవర్ చేయండి. ఇక మెయిన్స్ పాయింట్ ఆఫ్ అనాలిసిస్ తీసుకుంటే పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ కానవచ్చు, లిమిటేషన్స్ ఆన్ కరెంట్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్స్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇవంతా కూడా వాల్యూ అడిషన్ పాయింట్స్ మన కార్తికేయ అకాడమీ అభ్యర్థులకు అందిస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక ప్రశ్నలోకి వద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై ఏడిస్ ఎజిప్టి మస్కిటోస్? ఆప్షన్ ఏ డెంగ్యూ, ఆప్షన్ బి జైకా, ఆప్షన్ సి చికెన్ గున్యా. సో డెంగ్యూ, జైకా, చికెన్ గున్యా. సో ఆప్షన్ 1, 2, 3 రైట్. నెక్స్ట్ ఇక్కడ కింద కూడా మీకు ఆన్సర్స్ కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇక మెయిన్స్ క్వశ్చన్కి వస్తే, critically examine the effectiveness of the traditional vector control methods like fogging and larvicides against Aedes mosquitoes in India, suggest alternative strategies and supported scientific evidence. ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్, ఇది కూడా అభ్యర్థులు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వద్దామండి. సో కెన్ వల్చర్స్ హెల్ప్ ప్రివెంట్ పాండమిక్స్? సో వల్చర్స్ గురించి మనం చదువుతున్నాం చాలాసార్లు, ఈ న్యూస్ కూడా మాకు చాలా నీట్గా కవర్ చేయడం జరిగింది. మన కార్తికేయ అకాడమీ ప్రతిరోజు కూడా యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ, టీజీపీఎస్కి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఉపయోగపడే విధంగా మంచి కంటెంట్ అయితే మీకు తీసుకురావడం జరుగుతుంది. నేను ఒకసారి జూమ్ చేసినట్లయితే కంటెంట్ కూడా మీకు కవర్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్స్ క్వశ్చన్ ప్రిలిమ్స్ చూద్దామండి. విచ్ స్పీసెస్ ఆఫ్ వల్చర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో ఏ టైప్ ఆఫ్ వల్చర్స్ మనకు కనిపిస్తాయి? సో ఆప్షన్ ఏ, బి, సిడి అని కనిపిస్తాయి. టోటల్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటే ఆఫ్రికన్ గిఫన్ కానవచ్చు, నెక్స్ట్ యురేషియన్ గిఫన్, కింగ్ వల్చరు, అమెరికన్ వల్చర్, ఆఫ్రికన్ గిఫన్ అండ్ బ్లాక్ వల్చర్స్ ఇవన్నీ కూడా భారతదేశంలో మనకు కనిపిస్తున్నాయని మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్కి వద్దామండి. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిక్లైనింగ్ వల్చర్ పాపులేషన్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో ఈ వల్చర్స్ తగ్గిపోవడం గల ప్రధాన కారణం ఏంటి? జెనోటిక్ డిసీజెస్ అంటే ఏమిటి? ఆన్ పాండమిక్ రిస్క్ గురించి మాట్లాడుతున్నారు. సజెస్ట్ నేషనల్ అండ్ రీజనల్ స్ట్రాటజీస్ టు అడ్రస్ ద ఇష్యూ. సో ఇది చాలా అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ న్యూస్ వస్తే, సెంటర్ టు కండక్ట్ 2 key సర్వేస్ ఆన్ హౌస్ హోల్డ్ ఫైనాన్సెస్ ఫ్రమ్ జూలై 2026. సో ఈ హౌస్ హోల్డ్ ఫైనాన్సింగ్ గురించి మాట్లాడుతూ ఒక
ఒక ఆర్టికల్ కవర్ చేసుకున్నారు. సో దీంట్లో ప్రధానంగా మనం ప్రిలిమ్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, సో విచ్ మినిస్ట్రీ కండక్ట్స్ ది ఏఐడిఐఎస్ అండ్ శాస్ సర్వే? మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, అండ్ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్స్, అండ్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. సో ఇది ఆన్సర్ సిగా మనం గుర్తుపట్టాలి. వాటికి సంబంధించిన కంటెంట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మెయిన్స్కి వద్దామండి. డిస్కస్ ద పాలసీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సర్వేస్ కండక్టెడ్ బై మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ టు మెజర్ హౌస్ హోల్డ్ స్టెప్ అండ్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా, పర్టికులర్లీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పాండమిక్ ఆఫ్ ఆర్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా కరెంట్ న్యూస్ పేపర్ కవర్ చేసుకునేటప్పుడు హిందూ పేపర్ నుంచి ఒక 3 to 4 కరెంట్ టాపిక్స్తో పాటు ఎడిటోరియల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎడిటోరియల్ అనాలిసిస్లో ఏ ప్రాజెక్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే టాపిక్ కవర్ అవుతూ ఇక్కడ వాటికి రిలేటెడ్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. సో హౌ డస్ ద గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ స్ట్రెంథెన్ ఇండియా స్ట్రాటజిక్ ప్రెజెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్? డిస్కస్ ద ప్రాజెక్ట్ రోల్ ఇన్ డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ 150. చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా మనము ఒక 3 to 4 టాపిక్స్ కవర్ చేసుకుంటూ దాంట్లో కరెంట్ అఫైర్స్ మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటు మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అభ్యర్థులు మెయిన్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. మన కార్తికేస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని కూడా మీరు మన యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో యాప్ కూడా ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.